వదినా గీత మళ్ళీ ఫోన్ చేసిందా? లేదు రవి. మోగవే తల్లి, టెన్షన్ పెట్టకుండా. గీత మై డార్లింగ్, ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం? 6 నెలలకోసారి రావటం, క్లాస్ పెట్టడం, పోవటం. నీతో మనసారా మాట్లాడే 5 ఏళ్ళేం తెలుసా? అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవడు కనిపెట్టాడు గాని వాడిని తన్నాలి ముందు. అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి నేను మామ అందరం హ్యాపీగా జింగి చకా జింగి చకా జింగి జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి చకా జింగి 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 చకా జింగి. హలో గీత, గొంతేంటి ఇలా మారింది? నీ బొందా, నేను మీ అన్నయ్య రా. అన్నయ్య నువ్వా? బానా? ఏంటి సంగతులు? రై పిచ్చి వాడు ఆపి ఫోన్ నాన్నకి. నాన్నలేడుగా? తెలీదు, ఇందాక నేను పోలీసు పట్టుకెళ్ళాను. అబ్బా అన్నయ్య నీకు దండం పెడతా, కాసేపు ఆగి గీత ఫోన్ చేస్తానంది. హలో హలో గీత, రే ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, నువ్వు? నేను బానే ఉన్నాను. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంజనీరింగ్ కంప్లీట్, జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను. నీదేంట్రా, ఈ సంవత్సరం అన్నా డిగ్రీ పూర్తవుతుందా? డిగ్రీనా? డిగ్రీదే ఉంది, ఎలాగోలా అయిపోతుంది. ఎలాగోలా అవ్వడం ఏంట్రా? అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు? అబ్బా ప్లీజే, నువ్వు ఎలాగో నన్ను ఫోన్ చేయనీయవు. నువ్వేమో నెలకోసారి ఫోన్ చేస్తావు. చేసిన కాసేపని మామూలుగా మాట్లాడవే. అయినా వాటందుకు నాకు ఇప్పుడు టైం ఎక్కడ ఉందని? ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా, నీకు చెప్పలేదా? రోజు ఉదయం 6 గంటలకు లేస్తున్నాను. 6 to 9 ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్. 9 to ఈవినింగ్ 6 పార్ట్ టైం బిజినెస్. మళ్ళీ ఈవినింగ్ 6 to 9 మీ ఫాదర్ కి హోటల్లో హెల్ప్. 9 o'clock ఇంటికి వస్తే 12 దాకా చదువుకుంటున్నాను. ఇంకా టైం ఎక్కడ ఉంటుంది? రే నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళెవరూ ఉండర్రా. అంటే నా మీద నమ్మకం లేదా? అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడూ చెప్తూనే ఉంటావుగా. నాకు తెలిసే నువ్వు నమ్ము అని. అందుకే నీ బర్త్డేకి 10,000 పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను. అది చూసాక ఆయన నమ్ము. నిజమా? ఎందుకురా అలా డబ్బులు వేస్ట్ చేస్తావు? ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా? అబ్బా ఎంతసేపు అదే గోల, కాస్త టాపిక్ మార్చవే. సరే ఇంకేంట్రా, ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా? చిచి వాడితోనా? డర్టీ ఫెలో, వాడిని ఎప్పుడో కట్ చేశాను. ఏంటి మీ ఇద్దరు భార్యాభర్తలా? అవును సార్. సారీ, మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం, మీరు ఇక వెళ్ళొచ్చు. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది. ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్? వెళ్ళండి. కావాలంటే హెల్ప్ తీసుకోరా, నీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నోర్మై. అలాగే. రేయ్ ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే 2 కాళ్ళు విరగొడతాను. వెళ్ళండి. ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను. మీరు రండి. ఊళ్ళో ఈడొక్కడికే లాడ్జింగ్ ఉన్నట్టు. రారా రవి. మావా 2 రోజుల్లో గీత వస్తుంది మావా. అయితే ఇంకేంట్రా, దాని చదువు కూడా అయిపోయింది. హ్యాపీగా ఇద్దరికి పెళ్లి చేసేసాం అనుకో. ఆ సంబరంలో ఇద్దరం చెరో ఫుల్ బాటిల్ కొట్టేసి డాన్స్ చేద్దాం. ఆ తెల్లారి నుంచి మందు మానేద్దాం. గీత వచ్చేస్తుందిరా. కంగ్రాట్స్ రా. రే మావా, ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా. నేను మీకు పార్టీ ఇవ్వాలంటే మీరు చేయాలరా. ఏంటి ఎవడ ముందు వాడు తెచ్చుకోవాలా? కాదురా, రేపటి నుండి మీరు అందరూ కటింగ్ గడ్డాలు చేసుకుని నీట్ గా ఉండాలరా. దీనికి నీకు తెలుసు కదరా, గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని. అందుకేరా. గుండెం కొట్టి చక్కర్లా ఆ వచ్చేదే మన సినిమా స్టారా, అది నా శత్రువు. విన్నావా మామ, వీడెంత మాట అన్నాడు? గీత వస్తుందని మేమందరం నీట్గా ఉండాలట. వీడి ఇంకా నయం రా బాబు. వీడి మీ అత్తకి లైన్ వేసేటప్పుడు నన్ను మంచి బట్టలు కుట్టించుకోమని గొడవ. పోనీలే డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు. మావా నీకింత పెద్ద లవ్ స్టోరీ ఉందా? చాలా పెద్ద కథ ఉంది. అదంతా అయ్యేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. గీతకి నువ్వంటే ఇష్టం, నీకు గీత అంటే ఇష్టం. వాళ్ళ మామకి ఈ అల్లుడంటే ఇష్టం. అమ్మాయిలు మీరు ఒకసారి ఇలా రండమ్మా. వీళ్ళంత స్పీడ్ గా వెళ్తూ ఉంటే మీరేం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎక్కడ కింద పడతారో అని భయంగా ఉంటుందండి. విన్నారు కదరా, అమ్మాయిలు అయితే ఏమి ఇంప్రెస్ అవ్వలేదు. మీరెందుకు ఇలా స్పీడ్ గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు? రై మీరు ఇక్కడే ఉండండి రా,
అమ్మాయిలు మీరు నాతో రండి. ఆగండి, ఎక్కడికి వెళ్తారా? ఆగండి, రండమ్మా రండి. వీళ్ళు ఇలా వచ్చేపోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి. వీళ్ళొక్కళ్ళే అయితే చాలా సరదాగా ఉండేదండి, కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే, అందుకని చాలా కోపంగా ఉంటుందండి. ఇక్కడ కూర్చున్న 7-8 మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్. ఆహా, విన్నారుగా, చేసేదే రాంగ్, అందులో కూడా క్లారిటీ లేదు. రే, ఇంకొకసారి ఈ అడ్డాలోకరికి ఇలా కూర్చుని కనపడ్డారో చంపి కప్పెడతా. అరే రవి, కొత్త బండి రా, జాగ్రత్త. బండికి ఏమైనా అయిందనుకో మా బాబు ఇంట్లోకి రానివాడు. రేయ్, రిపేర్ ఏదైనా అయితే నేను చేస్తా అంటున్నాగా. రిపేర్ నువ్వు చేయిస్తావరా, కానీ బైక్ పార్ట్స్ కొనాలి కదా. సరే మామ, పద, నీ ఇష్టం. థ్యాంక్ యూ. మీ పేరు? రవి. హాయ్. మనకు మంచి ఛాన్స్ దొరికింది, ఈసారి మాత్రం వాని వదలొద్దు. ఇందులో మొత్తం 3 రౌండ్లు ఉంటాయి. పార్టిసిపెంట్స్ అందరి టైమింగ్స్ సెపరేట్ గా రికార్డ్ చేయబడతాయి. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ ఫర్ ద రేస్. రవేడ్రా, గీతతో ఉద్యోగం చేస్తున్నాను, నీ బర్త్డేకి గిఫ్ట్ కొన్నానని అబద్ధం చెప్పాడంటరా. ఇదిగో ఈ బైక్ రేస్ లో పాల్గొంటే డబ్బులు వస్తాయంటే బైక్ ఇచ్చాను రా. రేయ్, వద్దుందిరా నీకు. పోయినసారి దినేష్ గారికి వెన్నెముక విరిగి ఇప్పటికే థ్యాంక్ యూ డాక్టర్. ఎందుకురా నీకు ఇవన్నీ? ఎంత ట్రై చేసినా డబ్బులు సెట్ అవ్వట్లేదు మా. గీతేమో రేపు వస్తుంది, ఇందులో గెలిస్తే బర్త్డే గిఫ్ట్ కొనివ్వచ్చని. ఇప్పుడు ఇలా వెళ్తే ఇంట్లో కంగారు పడతారా. నైట్ లేట్ గా వెళ్తాను, మా అమ్మ కూడా ఈ విషయం చెప్పొద్దు. మాదగాళ్ళం తల్లి, అమ్మా ముద్దండి తల్లి, నీకు పుణ్యం ఉండదమ్మా. ఓకే, బాయ్రా. ఇంత లేట్ ఏంట్రా? నాన్న ఇప్పటిదాకా చూసి పడుకున్నారు. దా. భోజనం పెట్టినా? మ్హూ. ఏమైందిరా? ష్, నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? ఎవరైనా కొట్టారా? అబ్బా, ఏం కాలేదులేవే, వెళ్ళి పడుకో. బైక్ మించి పడ్డాను. ఎవడా సలీం గారు పడేశాడా? కాదే, నేనే పడ్డాను. రేపు గీత బర్త్డే కదరా, తన గిఫ్ట్ ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులున్నాయో లేవో అని నేనే రిస్ట్ వాచ్ కొన్నాను. రేపు తను ఎక్కడికన్నా వెళ్దామంటుందేమో, ఈ డబ్బులు కూడా నీ దగ్గరే ఉంచు.
సారీనే, పోయినసారి దాని బర్త్డే కానీ నీ గాజులు తాకట్టు పెట్టాను, అవే ఇంకా తేలేదు. పర్లేదులేరా, రేపు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు కొత్తవి కొందు గాని. కూర్చో. పండు, గీతకి నేనంటే ఇష్టమేనా? ఎందుకుండదు రే, నీకు అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ నీకున్నంత మంచి మనసు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదురా. గీతను నువ్వు చేసుకుంటున్నందుకు తనే చాలా లక్కీ. నిన్న జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రిని రాజీనామా చేయాలని ప్రతిభ. టీలో షుగర్ తక్కువైంది, పాలు కూడా సరిగా కాగలేదు. అంతలో పనివాడి దగ్గరకు వచ్చి ప్రేమగా టీ ఎలా ఉంది అని అడిగాడు. Thank you. Hi everybody, this is Renu and you're watching the most wanted channel. It keeps entertaining you 24 hours. మధురం మధురం ఎప్పుడు ప్రేమ, సహజం సహజం ఇలలో ప్రేమ, కలల సీమలో నిజము ఈ ప్రేమ, అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ. బాబు, రేవు బాబు, బాబు, ఏంటి? గీతమ్మ గారు ఇప్పుడే ఊరి నుంచి వచ్చారంట. వచ్చిందా? అదేంటి మధ్యాహ్నం కదా వస్తానంది? ఏమో నాకేం తెలుసు. ఏం చేయాలి? ఏంటి దొరగారు పొద్దున్నే బయలుదేరారు? జెండా వందన కార్యక్రమం ఏమైనా ఉందా? రే ఎలా ఉన్నావురా? నిన్ను లేపి డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే నువ్వే వచ్చేసావు. ఇంకేంట్రా, అత్తయ్య పండు వాళ్ళంతా ఎలా ఉన్నారు? వీళ్ళంతా నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని అందరినీ తీసుకొచ్చాను. సో యు ఆర్ రవి, రైట్? రైట్. ఇక్కడ నాకు నువ్వెలాగో అక్కడ వాడు అంత క్లోజ్. రవి, ఐ నీడ్ యువర్ హెల్ప్ యార్, ప్లీజ్. రే, నువ్వు వాడి మాటలే పట్టించుకోకరా. షట్ అప్. మా డాడీ 50 crores పెట్టి ఆటో ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు రవి. తను వచ్చి నాతో పాటు ఉండమంటే ఒప్పుకోవట్లేదు. నువ్వే ఒప్పించాలి రవి. వాడి మొహం, వాడి మాటలే నువ్వు పట్టించుకోకరా. పోనీ రవి కూడా మన ఇద్దరితో పాటే ఉంటాడు. ఏ మెకానికో ఫిట్టర్ జాబో ఇప్పిద్దాం. అప్పుడు ఓకేనా? ఐ సెడ్ షట్ అప్. హ్యాపీ బర్త్డే గీత. ఏంట్రా? థ్యాంక్ యూ రా. ఈ రోజు నీ బర్త్డేనా? దిస్ ఇస్ టూ మచ్ యార్. మాకెందుకు చెప్పలేదు? ఇష్టమున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు. హ్యాపీ బర్త్డే గీత. వావ్, డైమండ్ రింగ్.
గ్రేట్ యార్. కేక్ కూడా తెచ్చాను, జస్ట్ ఎ మినిట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ. రా. వాట్ హ్యాపెన్? ఏంట్రా మళ్ళీ గొడవలు పెట్టుకున్నావా? ఛ, నువ్వు ఇక మారవురా. నానా, నానా, ఏంటమ్మా ఏమైందిరా? వీడు చూడు మళ్ళీ గొడవలు పెట్టుకుని వచ్చాడు. ఆ? నీకే ఇన్ని తగిలాయంటే అవతలోడు పోయాడా? గీత కేక్ రెడీ. కమ్ కమ్. పద. రవి. గీత ఇది తీసుకో. యా. Happy birthday to you. Happy birthday to you. Hey. After all, this is my cake, yeah? Hey, I'm sorry. Thank you. చూడు మామా, నీ కోసం కటింగ్లు గడ్డాలు చేయించుకున్నాం. హ్యాపీనా? నీ గీతకు ఓకేనా? మన పినాసోడిని పిల్లకలు తీయమని సంవత్సరం నుంచి వాళ్ళ నాన్న చెప్తున్నా వినలేదురా. ఇప్పుడు నీ కోసం తీస్తాడు. ఏంటి మామా గీత వచ్చిందని మంచి అడావుడా? మామ మంచి పార్టీ ఇవ్వాల్సిందే. అంత పొద్దున్నే పార్టీ ఏంట్రా? మందుకు మార్నింగ్ ఈవినింగ్ మామ 3 ఉండాలి. కరెక్ట్. పోదాం పద.